చూడదు. మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బాలశౌరి గారిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి మచిలీపట్నం వచ్చినటువంటి సందర్భంలో కొనకళ్ళ నారాయణరావు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ గారి ఇంట్లో ఈరోజు కొనకళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారు, మేము, బాలశౌరి గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు మరి కలుసుకోవడం జరిగింది. ఇది బందరు చరిత్రలో నిలబడే రోజు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే గతంలో కొనకళ్ళ నారాయణరావు గారు పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు చేసిన చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిలో, ఎందుకంటే ఆ రోజున మచిలీపట్నం రైల్వే స్టేషన్, ఇవాళ ఉన్నటువంటి మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఎలక్ట్రిఫికేషన్ కానీ, డబలింగ్ కానీ ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం విజయవాడ హైవే ఇవాళ అద్భుతమైనటువంటి రోడ్డు నిర్మాణం కానీ, ఇలా అనేక కార్యక్రమాలు, ఆ రోజు బందర్ పోర్టు కూడా మేము ఎన్ని అడ్డంకులు సృష్టించిన, ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక గాడి మీదకి తీసుకొచ్చాం, పనులు స్టార్ట్ చేసాం, రివర్స్ టెండర్తో వాళ్ళు వెనక్కి చేశారు. ఇవాళ మళ్ళీ బాలశౌరి గారు కూడా ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. చూసాం మేము కూడా బందర్ పోర్టు విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేరు నాని గారు కానీ రాజకీయాలు చేస్తూ సంవత్సరాలు తరాలు గడిపారు. ఇవాళ బాలశౌరి గారి కృషితో బ్యాంక్ లోన్ని 4,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకురావడం వల్ల ఎంతో కొంత పని సాగుతూ ఉంది. కానీ అది కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా బాలశౌరి గారి సహకారంతో, కొనకళ్ళ నారాయణరావు గారి సహకారంతో ఖచ్చితంగా రేపు బందర్ పోర్టు అద్భుతమైనటువంటి పోర్టుగా నిర్మాణం జరుగుతుందనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బందర్ ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి బాలశౌరి గారిని కానీ, అదేవిధంగా నన్ను కానీ, 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు కానీ మీరు గెలిపించుకుంటే జిల్లా స్వరూపమే మారబోతా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము చూసాం విజయవాడ, గుంటూరులో, మన గుడివాడలో రైల్వే ఫ్లైఓవర్స్, ఆర్ఓబీలు తీసుకొచ్చారు ఆయన, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనేక అడ్డంకాలు సృష్టించారు. స్థానికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కబ్రస్థాన్లకు కానీ, ముస్లిం సోదరుల కోసం ఇక్కడ నిర్మాణం చేయాల్సినటువంటి షాదీఖానాలకు కానీ, మసీదులకు కానీ అనేక అడ్డంకులు సృష్టించారు. కానీ ఇవాళ తప్పకుండా మా అందరి ఉమ్మడిగా మేమందరం కూడా ఖచ్చితంగా బందరికి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు అతి దగ్గరలోనే ఉంది. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయండి, సహకరించండి. మరి దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు మరి బాలశౌరి గారిని అభినందిస్తూ, అలాగే మా పెద్దలు, మా కొనకళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో, బుల్లయ్య గారి నాయకత్వంలో మేము ముందుకు నడుస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ, మన మచిలీపట్నం మీరు చూసుకోండి, ప్రెస్ మీట్లో నేను ఫస్ట్ అందరికంటే ముందుగా ఈ మచిలీపట్నానికి మెడికల్ కళాశాల అవసరము అని చెప్పేసి నేను లెటర్ రాసింది, ప్రెస్ మీట్ ఇచ్చింది ఫస్ట్ నేనే. మీరు చూసుకోండి కావాలంటే. ఆ తర్వాతనే అనేక మంది దాన్ని పట్టుకొని తిరిగారు. ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది దాని గురించి. అలాగే ఆ మెడికల్ కాలేజీకి కూడా ఇప్పుడు మచిలీపట్నంలో చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. అంటే స్వాతంత్ర సమర యోధులు, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళంతా ఉన్నారు. మరి మనకి పింగళ వెంకయ్య గారు ఉన్నారు, బట్లపనిమేరు గ్రామం, మన మండలంలో. ఆయన ఈ 3 జెండాలు, అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి. ఈ భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలో, అంటే మనకి అనేక దేశాల్లో మన అంబసీ ఆఫీసులు ఉంటాయి. ఎక్కడ 3 రంగుల జెండా రెపరెపలాడింది అన్న మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చి రావాల్సింది పింగళ వెంకయ్య గారు, మన బట్లపనిమేరు, మన మండలం. ఆయన పేరు మీద మెడికల్ కళాశాల పేరు ఆయన పెట్టమని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాడు.
లెటర్ రాస్తే ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పింగళంకయ్య గారు పెడితే మనం జాతికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది సార్ అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దాన్ని అడ్డు తగిలాడు. ఇప్పుడు నేనేమన్నా మా తాతగారి పేరు పెట్టమనో లేకపోతే ఇంకొకరి పేరు పెట్టమని నేనేం అడగలేదు కదా. అలాంటి వ్యక్తులు మనం గౌరవించుకోలేకపోతే ఎట్లా? సమాజానికి మనం ఏం చేస్తున్నాం? పింగళంకయ్య గారు అంటే ఏంటి? అసలు ఎలాంటి పర్సనాలిటీ ఆయన? ఈ ప్రపంచంలోనే భారతదేశానికి 3 రంగుల జెండా ఎక్కడ ఎగిరినా అది గుర్తొచ్చేది మచిలీపట్నం. అలాంటి వ్యక్తిని మనం గుర్తుంచుకోలేకపోతే ఎట్లా? దాంట్లో కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా? మున్సిపాలిటీకి నేను కేంద్రం నుంచి ఒక సర్వే కమిటీ వచ్చింది. ఇక్కడ ఆ కమిటీకి వచ్చేసి మొత్తం మనకి సముద్రానికి నేలకి మట్టానికి డిఫరెన్స్ ఉంది, ఆ డ్రైనేజ్ వ్యవస్థ వర్షాలు వస్తే పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు మున్సిపాలిటీకి లెటర్ రాసి మేము టెక్నికల్ టీం వస్తాము, దీని మీద స్టడీ చేస్తాము, తర్వాత ఫండ్స్ ఇస్తామంటే మీరు రావద్దని చెప్పేసి వీళ్ళు అడ్డుకుంటున్నారంటే ఇవన్నీ మరి మచిలీపట్నం ప్రజలు అర్థం చేసుకోవాలి. పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన తర్వాత ఈరోజు కొనకళ్ళ నారాయణ గారిని కలిసి వాళ్ళు ఆ యొక్క ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి రావటం జరిగింది. వారు 10 సంవత్సరాల పాటు మచిలీపట్నం నుంచి పార్లమెంటు సభ్యులుగా పనిచేసి ఇటువంటి మచ్చ లేకుండా పనిచేసినటువంటి ఎంపీల్లో నారాయణ గారు ఒకళ్ళు. ఒక చిన్న స్థాయి నుంచి ఒక పార్లమెంటు సభ్యుడిగా, అది కూడా రాజ్యసభ కాదు లోకసభలోకి ప్రవేశించి ప్రజల చేత ఎన్నుకొని 10 సంవత్సరాలు 2 పర్యాయాలు చేసి సీటు వదులుకోవటం అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక హోందాగా తనంగా తప్పకుండా మా పార్టీ ఏదైతే నిర్ణయం ఉందో చంద్రబాబు గారి యొక్క నిర్ణయం ప్రకారంగా నేను నిర్ణయం తీసుకొని మీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పడం నాకు చాలా ఆనందం కలిగించింది. వారికి, వారి బ్రదర్ బొల్లయ్య గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఇద్దరు కలిసి కూడా ఏ రకంగా అయితే నన్ను ఆశీర్వదిస్తారో ఈ మచిలీపట్నం పార్లమెంట్ యొక్క అభివృద్ధికి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తాను. పూర్తిని త్వరితగతంగా పూర్తి చేపించే విధంగా, అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విధంగా, మరి అనేకమైనటువంటి బ్యాంకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి రుణాలు ఇప్పించేటువంటి విధంగా వారు నేను ఇద్దరం కలిసి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సో వాళ్ళ యొక్క ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి కోరుకున్నాను. వాళ్ళు నిండుగా ఆశీర్వదిస్తామని చెప్పారు. మరి ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు. వారు కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. వాళ్ళతో కలిసి నేను కూడా పనిచేస్తాను. నాకు వ్యక్తిగతంగా ఏ రోజు ఎవరిని నేను అమితంగా విమర్శించను. అలాగని ఎవరిని కూడా విపరీతంగా పొగిడేటువంటి మనస్తత్వం నాది కాదు. నా పని ఏందో నేను చేసుకునేటువంటి పని. సో వాళ్ళకున్నటువంటి అనుభవాలతోటి మచిలీపట్నంలో నాకున్నటువంటి అనుభవాలతోటి డెఫినెట్గా ఈ అభివృద్ధి కోసం నా వంతు నేను కృషి చేస్తా. ఇంకా చేయాల్సినటువంటి పనులు మచిలీపట్నంలో చాలా ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా పూర్తి చేస్తా. మరి మీరు నాకు ఏ నమ్మకంతో అయితే నన్ను ఆశీర్వదిస్తున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక పక్క మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా నారాయణ గారు, బొల్లయ్య గారు, రవీంద్ర గారు, అలాగే మన రామకృష్ణ గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఒక్కసారి క్యాడర్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. మీరు నా యొక్క పనితీరును చూశారు, నా ప్రవర్తన చూశారు, 5 సంవత్సరాలకు మీకు సేవ చేసినటువంటి విధానాన్ని చూశారు. అదేవిధంగా మీకు తప్పకుండా అందుబాటులో ఉండి మళ్ళీ సేవ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి కాంట్రవర్షియల్స్ ఇన్వాల్వ్ పడి సేమ్ టైం నారాయణ గారికి నాకు తెలిసిన విధంగా ఏ రకంగా ఆయన కేసుని ప్రజెంట్ చేయాలో సందర్భాల్లో చేస్తాను. నాకు తప్పకుండా ఆయన నాకు చేసినటువంటి సహాయానికి నేను కూడా పలువురితో మాట్లాడి ఆయన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా కూడా నేను మాటిస్తాను. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఎన్డీఏగా ఏర్పడి పోరాటం చేస్తూ ఉన్నాయి. అందులో సీట్ల సర్దుబాటు విషయంలో మచిలీపట్నం పార్లమెంటు సీటు జనసేనకి ఇవ్వటం జరిగింది. జనసేన నిన్న
జనసేన పార్టీ అభ్యర్థిగా బాలశౌరి గారిని ప్రకటించడం జరిగింది. ఈరోజు నేను మర్యాదపూర్వకంగా కలవటానికి ఆయన మచిలీపట్నం ఇచ్చేశారు. రేపటి నుంచి ప్రచారం జరుగుతుంది. రేపు పెడమ నియోజకవర్గంలో కృత్రివెన్ను ఆ ప్రాంతం నుంచి ప్రచారం మొదలు పెడతాం రేపు ఈవినింగ్. ఇవాళ జనసేన ఈ సీటు కేటాయించడం వల్ల ఇప్పుడు వరకు ప్రకటించకపోవడం వల్ల లేట్ అయింది. ఎంత లేట్ అయినా కూడా ఏ రకమైన వివాదాలు లేకుండా, విమర్శలు లేకుండా, నిరసన ప్రదర్శన లేకుండా, పత్రికా ప్రకటన లేకుండా మచిలీపట్నం చాలా హుందాగా మచిలీపట్నం ప్రజలంతా కూడా వ్యవహరించారు. మేము ముందుగానే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఈ సీటు మీరు కేటాయించారు కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఆయన ఎవరు నిర్ణయించినా కూడా కట్టుబడి పనిచేస్తామని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారంగా వాళ్ళ బాలశౌరి గారిని నిర్ణయించడం జరిగింది. బాలశౌరి గారు మనకి పార్లమెంట్ సభ్యుడిగా మన మచిలీపట్నానికి గతంలో 19 నుంచి 24 వరకు పనిచేశారు. ఆయన హయాంలో మచిలీపట్నం పోర్టు కానీ, మరి ఇంకా రైల్వే సంబంధించిన పనులు కానీ, మరి లోన్స్ ఇప్పించడం కానీ చాలా కార్యక్రమాలు చేశారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక్క అడుగు మీద అంతా కలిసి పనిచేసి ఆయనకి ఘనమైన విజయాన్ని సాధించి పెడతాం. తప్పనిసరిగా బాలశౌరి గారు రేపు 24 నుంచి ఆయన పార్లమెంట్లో ఆయన గళం వినిపిస్తారు. మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తారు. ఏ రకమైన వివాదాలు లేకుండా కలిసిమెలిసి పనిచేసుకుందాం. మధ్యలో వివాదాలు సృష్టించాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుట్రలు చేస్తారు. ఇటువంటి అపోహలు తీసుకురావడానికి ట్రై చేస్తారు. వాటన్నింటినీ కూడా అధిగమించి మేమంతా కూడా పెద్ద మనసుతో, సర్దుబాటు మనిషితో మేమంతా కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా సాగనేమో. బాలశౌరి గారి విజయం కోసం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేస్తాం. ఆయన్ని పార్లమెంట్ మెంబర్గా గెలిపించుకుంటాం.